ఈనాటి కథ శీర్షిక దీవెన. పూర్వం ఒకప్పుడు నేపాళ దేశాన్ని భద్రకుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు పురోహితులన్నా, జ్యోతిష్కులన్నా గౌరవం ఉండేది కాదు. పురోహితులు పెట్టే సుముహూర్తాలు గాని, జ్యోతిష్కులు చెప్పే ఫలితాలు గాని జరుగుతాయని ఆయనకు అస్సలు నమ్మకం లేదు. ప్రశ్నలు చెబుతామని వారి ఆస్థానానికి ఎవళ్ళు వచ్చినా వాళ్లను తేలికగా మాట్లాడి గెలిచేసేవాడు. ఒకనాడు రాజు వేటకు వెళ్ళాడు. ఆయనతో కూడా మంత్రి, పురోహితుడు, సేనాధిపతి మొదలైన వాళ్ళంతా బయలుదేరారు. ఇంకా వేటకాళ్ళు, కుక్కలు కూడా వెళ్ళేవని వేరే చెప్పేదేముంది? వాళ్ళంతా అడవిదారిన పట్టి పోతూ ఉంటే గోరువంక ఒకటి రివ్వుమంటూ ఎగిరొచ్చి పక్కనున్న ఓ చెట్టు మీద వాలి కుయ్ కుయ్కని కూసింది. రాజు పురోహితుని కేసి చూసి, ఏమండి శాస్త్రులు గారు, ఆ పక్షి పలుకునకు అర్థమేమిటి అని అడిగాడు. ఆ శాస్త్రులు గారికి పక్షి భాష వచ్చు. అందుకనే ఆ రాజు రాయన్ని